ఉన్నాయి, ఇతని మీద మైన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎందుకు చేయలేదు? రెండోది సత్యవర్ధన్ కిడ్నాప్ లేకపోతే వీళ్ళు చెప్పినట్టు కిడ్నాప్ చేస్తుంటే గవర్నమెంట్ ఎవరుతుందండి? తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే వంశీ ఎలా ధైర్యం చేసి కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేస్తుంటే మీరు 3 రోజులు 4 రోజులు పెట్టుకుంటే మీరేం చేస్తున్నారు? గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ వీళ్ళ చేతిలో ఉంది. 3 రోజులుగా కేసు పెట్టిన అతను కనిపించకపోతే మీరేం చేస్తున్నారు? అంటే మీకు వంశీని సీరియస్ గా తీసుకొని అతన్ని కేసు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు. తెలుగుదేశం కేడర్ నుంచి నాయకుల నుంచి ప్రెజర్ వస్తుంది కాబట్టి మేము వంశీని అరెస్ట్ చేసాం, మిగతాంతా కోర్టులో ఇలా జరిగిందని తప్పించుకోవడానికి మాత్రమే. సీరియస్గా అరెస్ట్ చేయాలనుకుంటే, వంశీకి బెయిల్ రాకుండా చూసుకోవాలనుకుంటే పద్ధతి వేరు. అది చంద్రబాబు ప్రభుత్వం చేయట్లేదు. ముఖ్యంగా అక్కడ గన్నవరంలో ఉండే లోకల్ లీడర్స్, ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే, వాళ్ళు దీని మీద సీరియస్గా లేరు. యాక్చువల్గా వంశీ వ్యాపారాలకి, అక్రమ వ్యాపారాలకి ఇప్పటికి కూడా యార్లగడ్డ సపోర్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా మైనింగ్ వాటికి సంబంధించి అనేది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. సో వల్లభనేని వంశీది ఊరికే తెలుగుదేశం మీడియా వల్లభనేని వంశీ సైకో, అతను కిడ్నాప్ చేయించాడు ఇవన్నీ రాస్తున్నారు, కానీ ఇది కోర్టులో ఎలా ప్రూవ్ అవుతుంది? అతనే వచ్చి ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చేశాడు, జడ్జి గారు ముందే చెప్పేశాడు, ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ వీళ్ళు ఈ కిడ్నాప్ ఇతనే చేశాడు, ఇవన్నీ మీడియా సైకో, ఇవన్నీ మీడియా రాయాల్సింది తప్ప కేసుని అలా కన్స్ట్రక్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఊరికే మీడియాలో ప్రచారం ఏమో ఒకటి జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏమో తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వీళ్ళని అరెస్టులు చేయాలి, కేసులు ఎప్పుడైనా కేసుని నిజంగా అరెస్ట్ చేయాలి, వీళ్ళని ఎక్కువ కాలం జైల్లో పెట్టాలంటే ఫస్ట్ కేసుని ఎలాంటి కేసు పెట్టాలి, ఆ కేసుని వాటర్ టైట్గా ఎట్లా బిల్డప్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అది వాళ్ళకి తెలీదా? చంద్రబాబుకి తెలీదా? లోకేష్కి తెలీదా? తెలిసి ఎందుకు ఇలా కావాలని లూజ్గా ఊరికేదో మేము అరెస్ట్ చేసాం అతను బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు? అంటే ఒక మొక్కుబడిగా వీళ్ళ మీద విమర్శలు వస్తాయి చేస్తున్నారు తప్ప సీరియస్గా వల్లభనేని వంశీని కానీ అటు కొడాలి నానిని కానీ సీరియస్గా తీసుకొని స్ట్రాంగ్ కేసు పెట్టి వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టే విధంగా వీళ్ళు ప్లాన్ చేయట్లేదు. ఏదో కొమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఎక్కువ మంది చెప్తున్నారండి. ఎక్కువ మంది ఇప్పుడు మనకి చెప్పేది ఏంటంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చాలామంది ఈ కేసులు వీటికి భయపడి పెద్ద ఎత్తున డబ్బులు ఇంకోటో ఆస్తులో ఇచ్చేసి వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ చేస్తారు మ్యానిపులేషను? పోలీస్ ఆఫీసర్ స్థాయిలో చేయలేరు కదా, ఎందుకంటే లోకేష్ అనుకున్నా చంద్రబాబు అనుకున్నా మ్యానిపులేట్ చేయలేరు, కానీ వాళ్ళే ఎందుకు అనుకోవట్లేదు? సో ఎక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది? పై స్థాయిలోనే మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉందన్నమాట. అందుకనే వల్లభనేని వంశీని మీద దాడులు కావచ్చు అవన్నీ, అట్లాగే ఆయన చాలామంది బూతులు కావచ్చు, కొడాలి నాని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆయన మీద క్యాసినోలు నడిపాడు అని గతంలో ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఎప్పుడూ అరెస్ట్ చేస్తారు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ ఒక రకంగా కవలలు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం క్యాడర్కి కోపానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. అంటే కమ్మ వాళ్ళుగా ఉండి వీళ్ళు మనకి యాంటీగా రెడ్డితో చేరి ఇలా చేస్తున్నారు అన్న, అంటే బయటోడి కంటే కూడా తన లోపల ఒకడు వ్యతిరేకంగా ఉంటే మోర్ యాంగర్ ఉంటుంది, ఎవరికైనా కోపం ఉంటుంది. అంటే మనతో ఉండి మనవాళ్ళు కదా, మనతో కదా ఉండాలి, అతను వాళ్ళతో ఎందుకు ఉండాలి. ముఖ్యంగా అక్కడ కుల అభిమానం కావచ్చు, దురభిమానం కావచ్చు చాలా ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కులం అనే ఫ్యాక్టరు చాలా ప్రెడామినెంట్గా ఉంటుంది అనమాట. అసలు కులం ఫ్యాక్టర్ లేని పరిస్థితి లేదు అక్కడ. సో ఇంటర్ కాస్ట్లు జరిగినా కూడా మళ్ళీ అక్కడ కులం ఫ్యాక్టరీ కనబడుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద చాలా కసి. రెండవ కారణం, కొడాలి నానిది షార్ప్ టంగ్, వల్లభనేని వంశీది షార్ప్ కాదు, కానీ అతను బేసిక్గా భువనేశ్వర్ గారి మీద మాట్లాడింది మేజర్ ఇది. అదర్వైజ్ వల్లభనేని వంశీ ఇంత షార్ప్ కాదు, కొడాలి నానిది అట్లా కాదు. షార్పు అంటే ఒక కత్తితో ఆ మాటలు నాలుక కత్తిలాగా ఉపయోగిస్తాడు ఆయన. అతను చాలా హర్టింగ్గా ఉంటుంది వినే వాళ్ళకి, యువతల వాళ్ళకి బాగానే ఉంటుంది. మనోడు చూడు ఆడుకుంటున్నాడు, అసలు కొడాలి నాని మామూలుగా ఆడుకోలేదు కదా. బాలకృష్ణని కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు,
ఇటు ఎవరినైనా అతను చాలా దారుణంగా మాట్లాడతాడు. వాడు వీడని చంద్రబాబుని కూడా అవును అలా. సార్. అట్లాగే తెలుగుదేశంలో కూడా జగన్ని సైకో అని వాడు వీడని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ కూడా అట్లాంటి భాష మాట్లాడేవాడే. బూతులు భయంకరమైన బూతులు మాట్లాడిన వాళ్ళని స్పీకర్ని చేశారు. ఈ రెండు వైపులా ఈ బ్యాచ్లు ఉన్నారు. ఇటు మన జనసేనలో కూడా సాక్షాత్తు నాగబాబు అలాగే మాట్లాడతాడు. నిన్న పృథ్వీ, తర్వాత జబర్దస్త్ బ్యాచ్, వీళ్ళందరూ జనసేనకు కూడా ఇలాగే ఉన్నారు. అతను ఎవరు ఆర్పీనా, చేపల ఆర్పి. ఆర్పి అయితే దారుణంగా మాట్లాడాడు మన రోజాని వీళ్ళందరినీ. అతను వీళ్ళ వైసీపీ తెలుగుదేశం వైపే ఉంటాడు. సో అన్ని పార్టీల్లో నేను చాలాసార్లు చెప్తాను, వెర్బల్ డయేరియా బ్యాచ్ అనేది అన్ని పార్టీల్లో ఉంటారు. ఈ పార్టీలు కూడా నాయకులు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తాడు, చంద్రబాబు ప్రోత్సహిస్తాడు, జగన్ ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే ఈ అవతల వాళ్ళని తిట్టాలంటే ముళ్ళును ముళ్ళుతుని తీయాలన్నట్టు మన వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. సబ్జెక్టు మాట్లాడే వాళ్ళకి కంటే కూడా ఇలాగ మాట్లాడే వాళ్ళకే ప్రామినెన్స్ ఉంటుంది. ఛానళ్ళు కూడా వాళ్ళనే పిలుస్తారు. ఎందుకంటే ఛానళ్ళల్లో సబ్జెక్ట్ కంటే కూడా గొడవలు కావాలి. గొడవలు వచ్చి లౌడ్గా ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి. జనాలకు కూడా మామూలుగా ఒకరు వచ్చి సబ్జెక్ట్ వివరిస్తే బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే గొడవలు వేసుకొని గందరగోళం చేసి డ్రామా చేసి అరిసి ఇవన్నీ చేసి వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే ఎవ్రీబడి నీడ్స్ ఏ డ్రామా. సో గుడ్ ఆర్ బ్యాడ్. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇలాంటి వాళ్ళు బాగా పెరిగారు. నిజానికి ఇది విజువల్ మీడియా వచ్చినాకే ఇలాంటి వాళ్ళు పెరిగారు. అంతకుముందు అంత తక్కువ ఉండేది. ఎల్లో మీడియా అనే అప్పుడు కూడా అనేవాళ్ళు. అంటే ఇవి ఈ ఎల్లో మీడియా కాదు. ఇప్పుడు ఎల్లో మీడియా ఏమో తెలుగుదేశానికి సపోర్ట్. అప్పుడు ఎల్లో మీడియా అంటే పెంగల్ దస్తరాం పత్రిక, ఎన్కౌంటర్ ఇలాంటి వాటిని ఎల్లో మీడియా అనేది. అప్పట్లో బాలగోపాల్ కూడా ఎల్లో లైవ్స్ని డిపిక్ట్ చేసే మీడియా అని కూడా అనేవాడు. అంటే వీళ్ళకి ఒక డార్క్ సైడ్ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఆ డార్క్ సైడ్ని ఈ ఎల్లో మీడియా, టాబ్లాయిడ్ మీడియా వాళ్ళు అన్ని భాషల్లో కూడా ఉండేవి. మనకి కన్నడలో కూడా హాయ్ బెంగళూరు, లంకేష్ పత్రిక, ఇలాంటి టాబ్లాయిడ్స్ అక్కడ ఒక 20-30 ఉన్నాయన్నమాట. వాళ్ళ పని కూడా ఇదే. సో అలాగా దాని రోలు తర్వాత ఎల్లో మీడియా, అప్పట్లో ఎల్లో మీడియా రోలు తర్వాత వీళ్ళు తీసుకున్నారు నాయకులు. ఎంత బాగా బూతులు తిడితే వీళ్ళకి అంత ప్రమోషను. కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా మంత్లీ శాలరీలు ఇచ్చి కూడా వీళ్ళు తిట్టే వాళ్ళని పెట్టుకొని వీళ్ళని మీడియాలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని, తెలుగుదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పటాభి ఇలాంటి వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు. అంటే లీడర్షిప్, నేను ఆ మధ్య కూడా ఒకసారి చెప్పాను, లీడర్లుగా ఎలా ఎలుగుతారంటే మామూలుగా గతంలో అయితే విద్యార్థి ఉద్యమాల నుంచి, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లు, యూత్ మూవ్మెంట్ల నుంచి ఉద్యమాలు చేసుకుంటూ ప్రజా సమస్యలు పోరాడుతూ లీడర్లుగా వచ్చేవాళ్ళు ఒక జనరేషన్. తర్వాత క్రైమ్లో నుంచి లీడర్లుగా ఎదగడం అనేది అదొక ఇదైంది. తర్వాత నోరు బారేసుకొని వీళ్ళు క్రైమ్ చేయలేరు, లీడర్షిప్ ఉండదు, ఏముండదు. వీళ్ళు వచ్చి టీవీల్లో మీడియాలో నోరు బారేసుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం తప్ప వాడికి ఇంకే పని చేత కాదు. వాడి ప్రజల తరపున ఏమీ పోరాడడు, ఏమీ మాట్లాడు. ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడమే అతనికి ఉండే ఏకైక అర్హత. వాళ్ళు కూడా లీడర్లు అయిపోయిన సందర్భం మనకి వాళ్ళు కనబడుతుంది. ఈ కొడాలి నాని కూడా అదే స్థాయిలో ఉన్నాడు. యాక్చువల్గా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్, ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అవతలకి. సో దానివల్ల వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ మంత్లోనే వీళ్ళిద్దరు అరెస్ట్ చేసేస్తారని తెలుగుదేశం మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు 8 నెలలు దాటి 9 నెలలకు ఎంటర్ అయినా, 9 నెలలు అవుతున్నా మొన్న అది కూడా వల్లభనేని వంశీ, ఇంతకుముందు నేను స్టోరీ చేశాను, వల్లభనేని వంశీని ఏదో నామకే వాస్తే మొక్కుబడిగా అరెస్ట్ చేశారు తప్ప సీరియస్గా ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా చేయలే. ఒక కిడ్నాప్ కేసు ఆయన మీద పెట్టారు. కిడ్నాప్ కాబడిన వ్యక్తి ఏమో కోర్టులో నేను కిడ్నాప్ కాలేదు, అసలు ఈ కేసే, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అక్కడ లేను, నా ఏదో బెదిరించి పోలీసులు నా దగ్గర సంతకం తీసుకున్నారు, సాక్షి అన్నారు, నాకు తెలియదు అసలు, నేను కంప్లైంట్ కూడా నేను ఇవ్వలేదని అతను చెప్పేశాడు. దానివల్ల ఆ కేసు రేపు నిలబడడం కష్టం కోర్టులో. మళ్ళీ అతన్ని ఏమైనా మార్పిచ్చి వీళ్ళు చెప్పిస్తారేమో తెలీదు. అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినాక నేను మళ్ళీ మారుస్తానంటే జడ్జిలకు కూడా కాలుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటావా. కాబట్టి ఇది వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది పెద్దగా ఏమి ఎఫెక్టివ్గా ఉండదు. ఇప్పుడేమో సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందో, సిద్ధంగా ఉండు,
కొడాలి నాని నెక్స్ట్ నువ్వే ఇలా టైటిల్ పెట్టి రాస్తున్నారు. సో అంటే కొడాలి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి కొడాలి నానిని కూడా ఇంతకంటే గొప్పగా ఏం అరెస్టులు చేయరు. వీళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ లీడర్లతోనూ మేజర్ల తెలుగుదేశం నాయకత్వంతో ఆల్రెడీ కుమ్మక్క అయిపోయారని వార్తలు వస్తున్నాయన్నమాట. అందుకని ఎక్కడికెక్కడ ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు వాళ్ళ దందాలను ఎక్కడ ఆపుకోలేదు, వాళ్ళ అక్రమాల్ని అవినీతి కార్యక్రమాల్ని ఆపుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలంటే దాదాపు 100 నుంచి 150 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మళ్ళీ లాక్కోవాలి. తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు లాక్కోవడానికి ఆల్రెడీ పార్టీ ఫండ్ వాళ్ళు 20 నుంచి 30 కోట్లు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఈ పార్టీకి ఒక 30 కోట్లు ఇచ్చి వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెడితే 130 కోట్లు నెక్స్ట్ టైం నిలబడడానికి ఇంకొక 130 కోట్లు అంటే ఓవరాల్గా ఒక 300 కోట్లు ఈ 4-5 ఏళ్లలో. ఎందుకంటే జమిలి ఎన్నికలు అంటున్నారు, అవేమన్నా ముందుకు వస్తే చెప్పలేం. సో ఈ 3-4 ఏళ్లలో సంపాదించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 300 కోట్లు సంపాదించాలంటే అంత ఈజీ కాదు కదా. అందువల్ల మటన్ కొట్టోడు దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఇసుక కుంభకోణాలు, మద్యం, అక్కడ ఏ వనరులు ఉంటే అవి అనమాట. మట్టి ఉంటే మట్టి, ఏది ఉంటే అది అమ్మేయడం, అమ్మదగినది ఏది ఉన్నా అమ్మేయడం. సో అది తినేయడం, తినదగినది ఏది ఉన్నా తినేయడం. ఈ కార్యక్రమంలో వైసీపీ వాళ్ళతో ఇప్పుడు మనం గొడవ పడడం వల్ల ఏం లాభం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఈనాడు రాసింది చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఒక దగ్గర వైసీపీ అతను ఇసుక కుంభకోణంలో ఆరితేరిపోయాడు గతంలో 5 ఏళ్లలో. వీళ్ళు ఇప్పుడు వచ్చారు. సో అతను ఏమన్నాడు, అరే భయ్ నువ్వు నేను ఎట్లాగా ఆరితేరున్నా, దీన్ని ఇసుక ఎలా తవ్వాలి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి అమ్మాలి, మొత్తం ఈ నెట్వర్కింగ్ అంతా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి కొత్తగా ఎందుకు నేర్చుకొని ఇవి చేయడం, నీ వాటా చెప్పు నేను ఇచ్చేస్తాను అని ఒప్పందాలు చేసుకు. వీళ్ళకి కూడా అవును కదా, మళ్ళీ అనవసరమైన మన వ్యవహారం ఎందుకు, వాడేదో మనకి ఇస్తున్నాడు కదా, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వీళ్ళు కూడా వదిలేస్తున్నారు. దానివల్ల ఇంకా డబుల్ జనాల మీద, వనరుల మీద పడుతుంది. సో వాళ్ళు కూడా ఏంటి, అక్కడ లోకల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద పోరాటం చేయరు వైసీపీ వాళ్ళు. సో అది కూడా కావాలి కదా ఇతనికి. సో ఇది జరుగుతుందన్నమాట. అంటే పై స్థాయిలో అందరూ